మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాత్రపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విఠల్ నగర్లో ఉన్నటువంటి తాటివనంలో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజు చౌక్లో ఉన్న గౌడన్నల జెండా వద్ద మహిళలు నెత్తిన బోనం ఎత్తి భక్తి శ్రద్ధలతో తాటివనంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయం వద్ద బోనం సమర్పించారు. గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవతామూర్తికి ఆచార సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు సమర్పించారు భక్తులు. ఈ సందర్భంగా బోనాల నిర్వాహకులు కంబగోని సుదర్శన్ గౌడ్, బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలోపు ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, దీనికి బాధ్యులుగా బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. గౌడ కులస్తుల కులదైవమైన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు నిర్వాహకులు. అలాగే ఆలయ నిర్మాణానికి తన వంతుగా సుదర్శన్ గౌడ్ 51,000 రూపాయలు 10 క్వింటాల రాడ్ని అనగోని కుమారస్వామి గౌడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ వేడుకల్లో గౌడ సంక్షేమ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరు పెట్టాలి కదా, అందరు పెట్టిన తర్వాత కొట్టాలి. మీరు అందరు తరుగులిగా భోగాలు పెట్టారు. ఇంకా వాళ్ళు పెట్టలే, మీరే పెట్టారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడ కులస్తులందరం కలిసి మా కులదేవత అయిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గారి బోనాల జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గౌడ కులస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి, వారి పిల్లలకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రామకృష్ణపురు పట్టణ ప్రజలు మాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారికి, విద్యుత్ వారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ మా గౌడ కులం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ఇక్కడి రైతులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మా కుల బాంధవులందరూ కూడా ఈరోజు మాకు అందరూ అంటే అన్ని విషయాల్లో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ తల్లి అందరిని చల్లగా చూసి మాకు అతి త్వరలో గుడి కట్టుకునే ప్రోగ్రాం కూడా ఉంది. దయచేసి దాన్ని కూడా మా కుటుంబ సభ్యులందరూ, మా కుల బాంధవులందరూ కలిసి ముందుకొచ్చి ఆ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం చేసి దానికి పెద్దలు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మేము మా కులం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామకృష్ణపూర్ పట్టణంలో కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ బాంధవులందరూ కలిసి మరి రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర జరపడం జరిగింది. ఇట్టి బోనాల జాతర ఘనంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యంగా గండి కుమారు, భూమన్న, ఇంకా 10 మంది మిత్రులు, వాళ్ళ పేర్లు అందరి నాకు తెలియదు కాబట్టి ఒక 10 మంది కలిసి దీన్ని రాత్రి పగలు కష్టపడి 1 నెల రోజులు కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఏదైతే విజయవంతం జరిగిందో ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేసుకోవడానికి మేమంతా కూడా సమిష్టిగా అనుకొని చేసుకోవాలనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈ రామకృష్ణపూర్ పట్టణంలో గౌడ కులస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లకు ఒక పరిష్కారం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండో సమస్య ఏంటంటే ఈ ఊర్లో ఎల్లమ్మ గుడి లేదు. ఆ గుడి నిర్మాణం కూడా చేయడానికి దాన్ని కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇట్టి ఏదైతే ఈ నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ ఒక కాడికి చేర్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళందరికీ లైసెన్స్లు ఇప్పించి వాళ్ళందరినీ చెట్లెక్కి ఇక్కడ ఈ చెట్లల్లో మనం కళ్ళు గీసుకునేలాగా తయారు చేయడానికి తిరగాలి. వాళ్ళందరికీ అన్నీ సమకూర్చి వాళ్ళకి లైసెన్స్లు ఇప్పించే బాధ్యతను మేము గణి కుమార్ గారికి అప్పచెప్తున్నాం. వాళ్ళు దానికి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వాళ్ళు విజయవంతం చేయాలి. దానికి మా యొక్క పూర్తి రామకృష్ణపూర్లో ఉన్న గౌడ బాంధవులందరి సహకారం వారికి ఉంటుంది. రెండోది ఏదైతుందో ఎల్లమ్మ గుడి నిర్మాణం బాధ్యత భూమన్న గారికి అప్పచెప్తున్నాం. వారు దానికి ఇన్ఛార్జిగా ఉంటారు. వారికి కూడా మా అందరి సహకారం ఉంటుంది. తప్పకుండా వారు కూడా ఆ గుడి నిర్మాణం పూర్తి చేయాలి. వాళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పచెప్తూ ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎట్టి సమస్యలున్నా ఏమున్నా వాళ్ళు తీర్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వాళ్లకు ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఎటువంటి సలహాలు అవసరం ఉన్నా మేము దగ్గరుండి వారికి ఆర్థికంగా అంగబలంగా అన్నీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చెట్లలో మనం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెట్లెక్కి కళ్ళు గీసుకునే ఏర్పాటు చేసేసే అటువంటి పర్మిషన్లు తీసుకోవడం, తర్వాత ఈ గుడి నిర్మాణం చేయడానికి వీళ్ళు అందరూ కూడా కృషి చేయాలని వాళ్ళకి వెళ్ళ మేమంతా సహకరిస్తామని చెప్పి